హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూల్స్, కాలేజీలు, షాపులు, ఆఫీసులు అన్నీ అయితే మూసివేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. అలాగే ఆర్టీసీ బస్సులు కూడా అయితే మనకు నిలిపివేయబోతున్నారు. అయితే ఈ బంద్ ఏంటి, ఎందుకు చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారంటే, తెలంగాణలో సమ్మె సైరన్ మోగింది. ఇక్కడ మనకు టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే చేస్తున్నారండి. ప్రకటించింది న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చినా కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదని చెప్పేసి తెలిపింది. ఏప్రిల్ 21 అర్ధరాత్రి అంటే మొదటి డ్యూటీ నుండే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగబోతున్నట్లు వెల్లడించింది. ఈజేఏసీ వెనుక 40,000 మంది కార్మికులు బలం ఉందని చెప్పేసి చెప్పారు. జేఏసీ నేతలు కార్మికులంతా ఏకతాటిపై ఉన్నారని విభజించు పాలించు అనే ధోరణి ప్రదర్శిస్తే సహించేదే లేదని చెప్పేసి, తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని చెప్పేసి ఇక్కడైతే టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు అయితే చెబుతున్నారు. కమిటీ వేశామంటూ కాలయాపన చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలనుకున్నారు. సో జేఏసీ నేతలు అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలనే మేము అడుగుతున్నామని చెప్పేసి చెప్పారు. కొత్త కోరికలు ఏవి కోరడం లేదని చెప్పేసి, ఖాళీగా ఉన్నటువంటి అన్ని కేటగిరీల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కార్మికులను ఇబ్బంది పెట్టే బదిలీలు ఆపి ఎక్కడి వారిని అక్కడే ఉంచమన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కార్మికులు, సో వీళ్ళు బంద్ అనేది నిర్వహించబోతున్నారు. ఈ బంద్ అనేది మనకు ఆల్మోస్ట్ ఏప్రిల్ 22వ తేదీన అయితే ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి మనకు నోటీసు కూడా అయితే ఈరోజు అందించబోతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.